హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఉదయం దేవుని వాగ్దానం వింటూ ఆత్మీయ బలం పొందుతున్న నా ప్రియమైన యేసయ్య బిడ్డలకి నా వందనాలు. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఇదే. నిర్గమాకాండము 14వ అధ్యాయం 22వ వచనం. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. ఆమెన్. Verse of the day, Exodus chapter 14 verse 22. And the people of Israel went into the midst of sea on dry ground, the waters being a wall to them on their right hand and on their left. Amen. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. Let the God's promises shine on your problems. Amen.